అందరికీ నమస్కారం. అందరికీ కళ్యాణ్ విత్ నానమ్మ ఛానల్కి స్వాగతం. ఈరోజైతే నేను ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చెప్పేస్తాను. ఫస్ట్ అయితే మనం మంచి పచ్చికాయలు తెచ్చుకుంటాం కదా, వాటన్నిటికీ పైన ఒక ముక్క అట్లా కట్ చేసేసి మూతి కట్ చేసేసి వాటర్లో వేసుకొని బాగా వాష్ చేసుకోండి. ఆ జీడి అదంతా ఉంటుంది కదా, అదంతా పోయేటట్టు వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక ఒక బేసిన్లోకి వేసుకొని బాగా ఎండలేని చోట్లో కావాలంటే ఎండలో కూడా కొంతసేపు ఆ తడంతా ఆరనివ్వండి. ఆరనిచ్చాక మళ్ళీ ఒక పొడిగుడ్డ తీసుకొని ఆ కాయల్ని బాగా తొడవండి పైనుంచి. ఎందుకంటే ఈ ప్రాసెస్ మొత్తంలో ఎక్కడ ఏ మాత్రం తడి తగలకూడదు అనమాట. చూసారు కదా, అట్లా పొడిగుడ్డతో శుభ్రంగా తుడిసేసి పక్కన పెట్టేసుకోండి అన్ని కాయలు కూడా. చూసారు కదా, ఏ మాత్రం తడి ఉండకూడదు అనమాట. అలాగా పొడిగా ఒక పొడిగుడ్డ తీసుకొని తుడిసేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కట్ చేసుకోవడం. మీ దగ్గర మామిడికాయ కత్తిపీట ఉంటే దాంతో, లేకపోతే నార్మల్ కత్తిపీట, లేకపోతే మీకు వీలవుతుంది అంటే చాకుతో కూడా ఫస్ట్ మధ్యలోకి కట్ చేసుకోండి. మిడిల్లోకి హాఫ్కి కట్ చేసుకున్నాక మధ్యలో టంక్ ఉంటుంది కదా, అది తీయాలన్నమాట మనం. దానికోసం ఒక షార్ప్ స్పూన్ కానీ ఏదైనా తీసుకొని ఫస్ట్ ఆ టంక్ తీసేసేయండి. టంక్ తీసేసాక ఒక వైట్ లేయర్ ఉంటుంది అన్నమాట. అది నార్మల్గా రాదు. ఒకసారి ఆ స్పూన్తో షార్ప్గా ఉన్న దాంతో గీకేస్తే అది చూసారు కదా, అట్లా తెల్ల లేయర్ ఉంటుంది, జీడి అంటారు, అది పోతుందన్నమాట. ఎందుకంటే అది తినడానికి పనికిరాదు, పచ్చడిలో వేసుకోరు. కాబట్టి అన్ని కాయలు ఫస్ట్ మధ్యలో కట్ చేసుకున్నాక అట్లా ఆ లేయర్ని తీసేసేయాలి. చూసారు కదా, నీట్గా నేను ఎలా తీసానో అలాగా నీట్గా లేయర్ని తీసేయండి. తీసేసాక ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో ముక్కల్ని కట్ చేసుకోండి. మీకు పచ్చడిలో ముక్కలు ఎలా కావాలనుకుంటున్నారో ఆ సైజులో కట్ చేసుకోండి. కానీ ప్రతి ముక్కకి టంక్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే టంక్ లేకపోతే ముక్క మళ్ళీ మెత్తబడిపోతుంది అనమాట. మెత్తబడిపోతే అంత బాగుండదు కదా. టంక్తో ఉందనుకోండి, ఎన్ని సంవత్సరాలైనా అలాగే కరకరలాడుతూ చక్కగా గట్టిగా ఉంటుందన్నమాట ముక్క. సో టంక్ ఉండేటట్టు మీకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. చూసారు కదా ఎలా కట్ చేస్తున్నారో, ఆ విధంగా అన్నమాట. ప్రతి ముక్కకి టంక్ ఉండేటట్టు మాత్రం చూసుకోండి. చూసారా, మేమైతే ఆ సైజులో కట్ చేసుకున్నాం అండి. అండ్ మీరు చూసినట్టయితే మా వాటికి కూడా ప్రతిదానికి టంక్ ఉంటుందన్నమాట. అది కట్ చేశాక ఒక కొలతకి ఒక గ్లాస్ లాంటిది ఏదో తీసుకోండి. దాంతో మన మామిడికాయ ముక్కలన్నిటినీ కొలుచుకోండి. కొలత కంపల్సరీ అనమాట. కరెక్ట్గా టేస్ట్ రావాలంటే కొలిచి పెట్టుకోవాలి. మాకైతే టోటల్ 7 డబ్బాలు వచ్చిందండి. మేము చూపించాం కదా, దాంతో 7 డబ్బాలు మామిడికాయలు వచ్చినాయి ముక్కలు. సో సేమ్ అదే డబ్బాతో ఒక డబ్బాడు ఆవపిండి అండ్ కొంచెం తగ్గించి ఒక డబ్బాడు ఉప్పు, మెత్తటి ఉప్పే వాడతాం మనం. అలాగే పచ్చళ్ళ కారం, చూసారు కదా ఎర్రగా ఉంటుంది, అది వేస్తే మంచి కలర్ అనమాట. సో పచ్చళ్ళ కారం ఒక డబ్బా సేమ్. చూసారు కదా, 7 డబ్బాలు మామిడికాయలకి నేను చెప్తున్నాను కొలతలు. అన్నీ ఒక్కొక్క డబ్బా ప్లస్ కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకోండి. అలాగే వేయించిన మెంతులు ఒక చారెడు, అవి మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. అలాగే వేయించిన మెంతిపిండి ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఎక్కువ వేసుకోకూడదు, మెంతిపిండి చేదైపోతుంది అనమాట. అలాగే వెల్లుల్లిపాయలు తొక్క తీసేసి ఆ పైన పొట్టు తీసేసి వేసుకోండి. ఎందుకంటే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి వెల్లుల్లిపాయలు వేస్తే. సో వెల్లుల్లిపాయలు మాత్రం మిస్ చేసుకోకండి. వేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసేయండి, మొత్తం మిక్స్ చేసేయండి. ఫస్ట్ మొత్తం మనం ఇప్పుడు తీసుకున్నాం కదా డ్రై ఇంగ్రీడియంట్స్ ప్లస్ వెల్లుల్లిపాయలు అన్నీ ఒకసారి బాగా బ్లెండ్ అయ్యేటట్టు మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే దాని నెక్స్ట్ ప్రాసెస్, అసలు మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందన్నమాట. చూసారు కదండి, కొలతలు అయితే ఇంతే ఈజీగా 7 డబ్బాలు మామిడికాయ ముక్కలకి మెంతిపిండి తప్ప మిగిలినవన్నీ ఒక్కొక్క డబ్బా వేసుకుంటాం అన్నమాట. ఉప్పు, కారం, ఆవపిండి అండ్ పసుపు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్. వెల్లుల్లిపాయలు మాత్రం మిస్ చేయకండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది ఆవకాయలు పచ్చడిలో వెల్లుల్లిపాయ ముక్కలు అట్లా తగులుతూ ఉంటే. సో అలా వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్స్ చేసుకున్నాక ఇంకొక బౌల్లో కొంచెం నూనె తీసుకోండి. నువ్వుల నూనె, ప్రిఫరబుల్గా నువ్వుల నూనె వేసుకుంటేనే బాగుంటుంది పచ్చళ్ళలోకి. లేదంటే మీ ఇష్టమైన నూనె కూడా వాడచ్చు, వేరుశనగ నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా వాడచ్చు. నువ్వుల నూనె అయితే బాగుంటుంది.
ఆ నువ్వుల నూనెలోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు ఒకసారి వేసి డిప్ చేయాలన్నమాట. ఒకసారి డిప్ చేసి ఆ ముక్కలు తీసుకొచ్చి ఈ పొడి మిశ్రమం ఉంది కదా అందులో వేసేసుకొని ముక్కలన్నిటికీ అదంతా బాగా పట్టాలన్నమాట. ఇప్పుడు ఆ పొడి ఉంది కదా అది పట్టేటట్టు కలపాలి. మామూలుగా మనం డైరెక్ట్గా ఆవకాయ ముక్కలు వేసేస్తే అదంతా ముక్కలకి పట్టదు. సో అందుకని మనం ముందుగానే నువ్వుల నూనెలో వేసి ఆ ముక్కల్ని మళ్ళీ పొడిలో వేసి బాగా మిక్స్ చేయండి. ఆ పొడులన్నీ ఆవకాయ ముక్కలకి మామిడికాయ ముక్కలకి బాగా పట్టాలన్నమాట. పట్టాక ఒక బకెట్ తీసుకోండి, అప్పుడే జాడీలో తీసేసుకోవద్దు. అట్లా పట్టనిచ్చి ఆ బకెట్లోకి వేసేసుకోండి. చూసారు కదా, బాగా ముక్కలన్నీ కారం ఆ ఉప్పు మిశ్రమంలో పొర్లించి నూనెలో వేసి ముంచాక నీట్గా ఒక తడి లేని ప్లాస్టిక్ బకెట్లోకి వేసేసుకోండి. అస్సలు తడి ఉండకూడదు, ఏ స్టేజ్లోనే తడి ఉండకూడదు అన్నమాట. అన్ని ముక్కలు అలాగే చేయండి. చూసారు కదా, మేమైతే అన్ని ముక్కలు అలాగే చేసామండి. ఒక్కళ్ళు చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో ఒక 2-3 ఉన్నప్పుడు ట్రై చేసుకోండి. హెల్ప్ ఉంటే తొందరగా అవుతుందన్నమాట. అంతకన్నా ఏం లేదు, ఒకళ్ళైనా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం కష్టం అవుతుందన్నమాట, అంతే. చూసారు కదా, అన్ని ముక్కలు శుభ్రంగా నూనెలో ముంచి ఆ పొడిలో వేసేసి బకెట్లోకి వేసేసుకోవడమే, అంతే. కానీ చాలా మెయిన్ ఏంటంటే ఎక్కడా తడి తగలకూడదు. తడి తగిలిందా ఎక్కువ రోజులు నిలవ ఉండదు, తొందరగా బూజు పట్టేస్తుంది, మళ్ళీ పచ్చడి ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది అన్నమాట. సో ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే తడి లేకుండా చూసుకోండి మీరు ఏం చేసినా. చూసారు కదండి, అట్లా అన్ని ముక్కలకి అలానే సేమ్ చేసేయాలి. చూసారు కదా, అలా బకెట్లో వేసేసుకున్నాం అనమాట మేము కూడా అన్ని ముక్కలు. అండ్ ఒకవేళ ఇంకా పొడి మిగిలితే అది కూడా పైన వేసేయండి, ఏం కాదు, పారేయాల్సిన అవసరం లేదు, పైన వేసేసేయండి. వేసేసి ఒకసారి ఒత్తండి, దగ్గరికి ఒత్తేసేయండి ముక్కలన్నీ, గాలి లేకుండా ఒకసారి దగ్గరికి అణిచినట్టు పెట్టేసేయండి. చూసారు కదా, అలా అన్నమాట. నీట్గా దగ్గరికి అనేసేసి ఇప్పుడు మనం ఇందాక ముక్కల్ని ఏ నూనెలో అయితే ముంచామో అదైతే కొంచెం ఉంటుంది కదా, అది అట్లా పైన వేసేసేయండి ఆ కొంచెం నూనె. ఇదైతే నూనె అయితే కొలత లేదండి, జస్ట్ ఆ ముక్కలు మునిగే వరకు చూసుకుంటాం అంతే. అండ్ ఎక్స్ట్రా నూనె ఉంది కాబట్టి ఇప్పుడు ఆ ముక్కల్లో వేసేస్తున్నాం అంతే, అంతకన్నా ఏం లేదు. వేసేసి మూత పెట్టేస్తాం అన్నమాట. మూత పెట్టేసి ఒకరోజు కలుపుతాం మధ్యలో, అండ్ మళ్ళీ 3 days వరకు దాన్ని ఏం చేయమన్నమాట, మధ్యలో కలపడం తప్ప రోజుకొకసారి. మళ్ళీ 3 days వరకు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాం. 3 days తర్వాత ఇప్పుడు నేను చెప్తున్న ప్రాసెస్ అన్నమాట. చూసారు కదా, 3 daysకి ఓపెన్ చేస్తే అట్లా ఉంటుంది. అండ్ ఇప్పుడు వెల్లుల్లిపాయలు ముద్ద చేసేసుకోండి. చూసారు కదా, ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు తీసుకొని ముద్ద చేసుకొని ఒక పెద్ద వెల్లుల్లిపాయ ముద్ద తీసుకొని వేసుకోండి ఇప్పుడు ఆ పచ్చట్లో. ఎందుకంటే అది చాలా మంచి ఫ్లేవర్ అండి పచ్చళ్ళకి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది వెల్లుల్లిపాయ ముద్ద వేసుకుంటే. అండ్ వెల్లుల్లిపాయలతో పాటు ముద్ద కూడా వేసుకోవాలన్నమాట. అండ్ ఈ టైంలో టేస్ట్ చూసి, ఊరుంటుంది కదా టేస్ట్లు అని ఇప్పుడు తెలుస్తాయి అన్నమాట బాగా. ఈ టైంలో ఒకసారి టేస్ట్ చూసి ఏమైనా తక్కువ అయ్యాయి అనిపిస్తే కలుపుకోండి. మాకైతే కొద్దిగా మెంతిపిండి పడుతుంది అనిపించింది, సో ఇంకొక టేబుల్ స్పూన్ అనుకోండి మెంతిపిండి కలిపారు. అండ్ ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఒక 1/2 kilo to 1 kilo ఆ ముక్కలన్నీ మునిగే అంత ఆయిల్ పడుతుంది, వేసుకోవాలి, అంతా వేసుకోండి. ఆయిల్ కొలత ఏంటంటే ముక్కలు మునిగే వరకు బాగా తేలాలన్నమాట. ముక్కలన్నీ ఆయిల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని జాడీలోకి వేసేసుకోవడమే. జాడీలోకి వేసేసుకునే ముందు జాడీ క్లీన్ చేసి అస్సలు తడి లేకుండా ఉన్నప్పుడు అడుగున ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోండి, ఆ తర్వాత పచ్చడంతా వేసేసుకోవాలి. ఫస్ట్ మాత్రం అడుగున ఆయిల్ వేసుకోండి, వేసుకున్నాకే పచ్చడి వేయండి. చూసారు కదా, ఎందుకంటే అది నిలవ ఉండాలంటే ఇది ప్రాసెస్ అన్నమాట. అడుగున వేసాం, తర్వాత పచ్చడి అంతా వేసాక మళ్ళీ పైన కూడా ఆయిల్ వేస్తాం అన్నమాట. ఎందుకంటే పచ్చడి నిలవ ఉండాలంటే ఇది ప్రాసెస్, లేకపోతే మళ్ళీ బూజు పట్టేస్తుంది. అంతే. ఇప్పుడు వాసన కట్టేసుకోవడం అంటే పైన ఒక మూత పెట్టేసి ఒక క్లాత్ వేసి ఇంకో థ్రెడ్తో కట్టేసేయడమే, అంతే. ఇప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక తడి లేని గరిటెతో తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేసేయడమే. చూసారు కదా, ఈజీగానే అయిపోతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.